చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన యందు మెలకువగా ఉండి, మళ్ళీ చెబుతున్నా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎన్నిసార్లైనా నువ్వు ప్రార్థనలో గడపచ్చు. ప్రార్థనలో ఉండటం అంటే దేవునితో ఉండటమే, దేవునితో మాట్లాడటమే, దేవునితో కలిసి నడవటమే ప్రార్థన. అందుకే ఇక్కడ అంటున్నారు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కృతజ్ఞత, ఈ మాట అందరికీ చెప్పాలి. కృతజ్ఞత లేని క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. దేవుడు చేసిన అనేకమైన మేలులు మర్చిపోతున్నారు. అందుకే భక్తుడే దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువ. ఎన్నో దేవుడు మేలు చేస్తే అవన్నీ మర్చిపోయి కృతజ్ఞతాహీనమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఎన్ని మేలులు చేశాడు నీ జీవితంలో. నువ్వు చచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు నిన్ను బ్రతికించాడు. నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళే సమయంలో దేవుడు నీకు మేలు చేశాడు. నీ కుమార్తె కుమారుడు మరణశయ్యలో ఉన్నప్పుడు దేవుడు మేలు చేశాడు. అప్పుల బాధ తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకోవాలన్నప్పుడు దేవుడు నీకు మేలు చేశాడు. గర్భఫలము లేదని నువ్వు అవమానపడి కృంగిపోయినప్పుడు దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చి మేలు చేశాడు. ఉద్యోగం లేదని నువ్వు బాధపడుతుంటే ఉద్యోగం ఇచ్చి మేలు చేశాడు. ఎక్కడుంది నీకు కృతజ్ఞత? ఏమిటి? కృతజ్ఞత లేని వారుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. దేవునికి ఇవ్వవలసిన కృతజ్ఞత అర్పణ మర్చిపోతున్నారు. మేలు చేసిన తర్వాత దేవా నీకు అది ఇస్తాం, నీకు ఇది చేస్తాం, అలాగా సమర్పించుకుంటామంటారు. అర్వంత మేలు జరగగానే దేవునికి ఇవ్వవలసిన కానుకలు, కృతజ్ఞత అర్పణలు కూడా మర్చిపోతూ ఉన్నారు. జాగ్రత్త. ప్రార్థన విషయంలో మెలకువగా ఉండండి. దేవుడు చేసిన మేలు కృతజ్ఞత విషయాలలో మెలకువగా ఉండండి.